అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు ఆలింగనం. రచయిత్రి బలభద్ర పాత్రుని రమణి గారు రాశారండి. ఈ కథని మనము 9వ భాగం వినబోతున్నాము. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? పరీక్షలు మొదలయ్యాయి. కష్టపడి చదువుతున్నాను. ఎక్కడెక్కడో పోగొట్టుకుంటున్నవన్నీ కష్టపడి పేర్చుకుంటున్నాను. ఎప్పుడూ నా చదువు గురించే దిగులు పడే చిన్నక్క అనుక్షణం గుర్తొస్తుంది. ఉంటే ఎంత బాగుండేది. కథే వేరుగా ఉండేది. నా పరీక్షల్లోనే చైతన్య పెళ్లి కూడా అయిపోయింది. అమ్మా నాన్న వెళ్లారు. 10 రోజుల నుండి తాతయ్యని తీసుకొస్తామని అన్నారు. తాతయ్య పరిస్థితి ఏం బాలేదు. వార్ధక్యం ఆయన ఏ పని చేసుకునివ్వడం లేదు. ఆయన ఉండగానే నా పెళ్లి చేస్తే ఆ ఆత్మ సంతోషంగా పోతుందని నాన్న భావన. నేను గడువు పెట్టుకున్నాను. 7వ తారీఖు శ్యామ్ సుందర్ వచ్చేదాకా. అంతలోగా చంద్ర ఆచూకీ దొరకాలి. ప్రతిరోజు పోస్ట్మెన్ కోసం ఎదురు చూస్తున్నాను. లిల్లీ దగ్గరికి వెళ్లడం లేదు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాను. నేను ఫోన్ చేసినప్పుడు నీకో గుడ్ న్యూస్ అంటూ అది రషీద్ కాంటాక్ట్ చేసినట్లుగా చెప్తుందేమోనని ఆశ. అలాంటిదేం జరగడం లేదు. క్యాలెండర్లో పేజీలు గిరిగిరా తిరిగిపోయాయి. నా పరీక్షలు కూడా అయిపోయాయి. రేపే చిత్ర పెళ్లి. ఊరు నుండి ప్రతాప్ వచ్చాడు. వైజీతో కలిసి నా దగ్గరికి వచ్చాడు. అప్పుడే తలంటి పోసుకొని బయట ఎండలో కూర్చొని జుట్టు ఆరబెట్టుకుంటున్నాను. వాళ్ళని చూడగానే చాలా ఆనందం వేసింది. రండి అంటూ ఉత్సాహంగా ఆహ్వానించాను. ముక్తా, అలా చిక్కిపోయావేం అని అడిగాడు ప్రతాప్. ప్రేమలో పడినట్లుంది, వైజయంతి నవ్వుతూ అంది. మళ్ళీనా? అల్లరిగా నవ్వుతూ ప్రతాప్ ఆట పట్టించాడు. అతనికి మా ఆడపిల్లల మనస్తత్వం ఎప్పుడూ వేళాకోళమే. అంత త్వరగా ఎలా ప్రేమిస్తారు మీరు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. దానికి మొన్న ఆదివారం పెళ్లి చూపులయ్యాయి. వైజు చెప్పింది. పెళ్లికొడుకు ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా? అడిగాడు నన్ను. నేను నచ్చానో లేదా అడగవా? నవ్వుతూ అన్నాను. కళ్ళున్న ఎవ్వరికైనా నచ్చుతావు, ఎంతో కాన్ఫిడెంట్గా అనేశాడు ప్రతాప్. కానీ నాకు భయంగా ఉంది ప్రతాప్. నేను అసలు ఎవరితోనైనా అడ్జస్ట్ అయి బ్రతకగలనా? ఒకవేళ నా ప్రేమల సంగతి తెలిస్తే ఏ పెళ్లి కొడుకైనా నన్ను ఒప్పుకుంటాడా? అడిగాను. అసలు నిన్ను ఎవరు చెప్పమన్నారు? లెవెన్స్కీ వాపోలా జోన్స్వా? కసురుకుంది వైజు. చెప్పకపోతే మోసం చేసినట్లు అవదా? అడిగాను. ప్రతాప్ ఆలోచనగా చూశాడు. నీ ఆలోచన శక్తి మీద నాకు నమ్మకం ఉంది ప్రతాప్. నువ్వు చెప్పు, ఇవన్నీ దాచాలా చెప్పాలా? అడిగాను. వైజు విసిగ్గా, నీకేమైనా మతిపోయిందా అని ఏదో అనబోయింది. ప్రతాప్ ఆమెను ఆగమని సైగ చేసి, చెప్పడమే మంచిది ముక్తా. నేను ఆ పెళ్లి కొడుకు పరిస్థితిలో ఉంటే విని భరించలేనేమో కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ చెప్పకుండానే పెళ్ళైపోతే ఏ విషయం బయటపడినా సహించే శక్తి అస్సలు ఉండదు. నా అనే పొసెసివ్నెస్ చాలా నరకం పెడుతుంది. ముందే ఏటో తేల్చుకునే అవకాశం అతనికి ఇవ్వడమే మంచిది అన్నాడు. నా మనసులో మాట ప్రతాప్ చెప్పాడు. నీ మాట వింటాను ప్రతాప్. ఆ రోజు పైనుండి క్రిందకు చూస్తే తల తిరిగే రోగం ఉన్నప్పుడు ఎత్తులు ఎక్కకు, ఎక్కినా కిందకు చూడకో అన్న నీ హితోక్తి విననందుకు చాలాసార్లు బాధపడ్డాను అంటూ ఉంటే అకస్మాత్తుగా కన్నీళ్లొచ్చాయి. వైజయంతి నన్ను దగ్గరికి తీసుకుంది. చిత్ర పెళ్లి చాలా వైభవంగా జరిగింది. పెళ్లికొడుకు ముఖంలోని ఆత్మవిశ్వాసం చూస్తుంటే అదే అతన్ని 6 అడుగులు పెంచినట్లుగా పొడుగ్గా కనిపించాడు. తనకి నచ్చిన అమ్మాయి తనని మనసారా ఇష్టపడ్డానికి మించిన అదృష్టం ఏముంది మగవాడికి? అడుగో సిద్ధార్థ. వైజయంతి నన్ను మోచేత్తో పొడిచి చూపించింది. కొడుకును ఎత్తుకుని భార్యతో కలిసి వస్తున్నాడు. అక్కడ నన్ను గమనించగానే చటుక్కున మొహం మరోవైపుకి తిప్పుకున్నాడు. ప్రతివాడు ఒక ట్రైల్ వేస్తాడు. ఆడపిల్ల ఆ ఉచ్చులో పడడం పడకపోవడం ఆమె తెలివితేటలను బట్టి ఉంటుంది. ఆ రోజు నేను భయపడో భ్రమపడో అతని ప్రపోజల్కి అంగీకరించి ఉంటే లిల్లీ తల్లి కథ పునరావృతం అయ్యేది. మరో లిల్లీ నన్ను శపించే కళ్లతో తయారయ్యేది. ఎంత ప్రమాదం తప్పింది. గుండెల మీద చేయి వేసుకున్నాను. సిద్ధార్థ రేవతి కనుసన్నల్లో మెలుగుతున్నాడు. లిల్లీ అతని వల్లే నన్ను కలిసింది. లేకపోతే ఈరోజు నేను భయంగా తలంచుకొని అతను గర్వంగా తల ఎత్తుకొని ఉండేవాళ్ళం. చీకటి పడుతుంది, బయలుదేరదాం వైజుతో అన్నాను. అవును, లేకపోతే మళ్ళీ ఎవడో కారు తీసుకుని డ్రాప్ చేస్తానంటూ సిద్ధమవుతాడు. వైజు నవ్వుతూ అంది. ప్రతాప్, వెంకట్, రఫీల్ని కలిసి చెప్పి ఇద్దరం బయటకు వస్తుంటే ఎక్స్క్యూజ్ మీ అని వినిపించింది. నేను చటుక్కున అటు చూశాను. వైట్ కలర్ సూట్లో ఉన్న ఒక అతను, మీ పేరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది అన్నాడు. నన్ను మీరు ఎక్కడా చూడలేదు, నా పేరు మీకు అనవసరం అని వైజు చేయి పట్టుకుని లాక్కెళ్తున్నట్లుగా బయటికి తీసుకుని వచ్చేశాను. వైజు పకపకా నవ్వుతుంది. ఐఎమ్ ఫెడప్ యార్, విసుగ్గా చెప్పాను. కళ్ళు చెదిరేలా ఇంత అందంగా ఉంటే ఇదే ప్రాబ్లం. మంచి లిఫ్ట్ పోగొట్టుకున్నావు, బుద్ధి లేదు నీకు. అది నవ్వుతూనే అంటుంది. బుద్ధి వచ్చింది నాకు. ఆటో అని ఆటోని పిలిచాను. అమ్మ నాన్న ఊరి నుండి తాతయ్యతో వచ్చారు. తాతయ్య నా తల మీద ఆప్యాయంగా చెయ్యి వేయగానే ఆ చేతిని పట్టుకుని చెంపకి ఆంచుకున్నాను. మళ్ళీ తాతయ్యని చూడలేనేమో అనుకున్నాను.
ఆయన అలా దగ్గరగా ఉంటే ఎంతో ఉపశాంతిగా అనిపించింది. చైతన్య నీకోసం ఇది పంపించాడు అంటూ అమ్మ ఒక ప్యాకెట్ ఇచ్చింది. ఏంటి, తన పెళ్లి లడ్డూలా? నవ్వుతూనే తీసుకున్నాను. ప్యాకెట్ ఓపెన్ చేస్తే లోపల అటుకుల గొలుసు, చిన్న ఉత్తరం. ఆముక్త, నిన్ను ముట్టుకొని నీ మెడలో 3 ముళ్ళు ఎలాగో వెయ్యలేకపోయాను. కనీసం నేను పంపిస్తున్న ఈ గొలుసునైనా నీ మెడని తాకే అదృష్టాన్ని ఇవ్వు. చైతన్య. అప్రయత్నంగా గొలుసు మెడలో వేసుకున్నాను. నన్ను తాకే అవకాశం వచ్చినా నేనిచ్చినా కూడా తాకని ఏకైక వ్యక్తి పల్లెటూరువాడు, చదువురానివాడు, ఛాందసుడు. ఇవన్నీ తప్పు. గొప్ప హృదయ సంస్కారం కలవాడు, జీవితాన్ని చదివిన జ్ఞాని, వ్యక్తిత్వంలో హిమాలయాలంత ఎత్తుకు ఎదిగినవాడు, నాకెంతో ఇష్టమైనవాడు. చిన్నప్పుడు పరిచయం అయిన చీపిరి తలవాడు. ఐ లైక్ యూ బావా అనుకున్నాను. లిల్లీ పెళ్లికి అమ్మా నాన్నల్ని తీసుకుని బయలుదేరాను. అప్పటికే విక్కీ కార్ తీసుకొచ్చి గుమ్మంలో రెడీగా ఉన్నాడు. అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అమ్మ స్వాగతంగా అంటుంది. పెళ్లివారు నెలలోగా కబురు చేస్తామన్నారు. ఇవాళ రేపో శుభవార్త వస్తుంది, మన ఇంట్లోనూ అవుతుంది పెళ్లి. నాన్న ఊరడించారు. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు, విక్కీ మెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ, లాభం లేదని తెలిసినా మెచ్చుకుంటూనే ఉన్నావే, జోక్ చేశాను. యూ అని కొట్టబోయి ఆగిపోయాడు. అమ్మా నాన్న వచ్చి కారు ఎక్కారు. నేను విక్కీ పక్కన కూర్చున్నాను. విక్కీ, పెళ్లికొడుకు వచ్చాడా? నువ్వు చూసావా? ఎలా ఉన్నాడు? ఆతృతగా ప్రశ్నలు వేశాను. తినబోతూ రుచులెందుకే అడగడం? అమ్మ నవ్వింది. ప్రాణ స్నేహితురాలి కాబోయే భర్త ఎలా ఉంటాడో అని ఉత్సుకత. నాన్న నవ్వారు. విక్కీ కూడా నవ్వి, ఇంకా నేను చూడలేదు, డైరెక్ట్గా రిజిస్ట్రార్ ఆఫీస్కు వస్తానన్నాడట అన్నాడు. రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు లిల్లీ ఆకుపచ్చ పట్టు చీరలో జడ వేసుకుని పూలు పెట్టుకుని కళ్యాణ తిలకంతో కళకళ్లాడుతూ కనిపించింది. కారు దగ్గరికి వచ్చి అమ్మకి నాన్నకి కాళ్ళకి నమస్కారం చేసింది. దీర్ఘ సుమంగళీభవ అని వాళ్లు మనస్ఫూర్తిగా దీవించారు. నా కళ్ళు ఆతృతగా పెళ్లికొడుకు కొరకు చుట్టుపక్కలంతా వెతుకుతూనే ఉన్నాయి. లిల్లీ వాళ్ళ అమ్మని తమ్ముణ్ణి పరిచయం చేసింది. లిల్లీ వాళ్ళ అమ్మతో అమ్మ పాత జ్ఞాపకాలని తవ్వుకోవడంలో మునిగిపోయింది. టైం అవుతుంది, ఇంకా రాలేదేమిటి? ఒకసారి ఫోన్ చేయి, వాళ్ళ తమ్ముడు కంగారు పడుతూ అన్నాడు. లిల్లీ సెల్ ఫోన్ తీసి డయల్ చేసి, హలో బాస్, టైం అవుతుంది, నువ్వు వస్తావా, వేరే ఇంకెవరితోనైనా కానివ్వమంటావా అని అడిగింది. దాని అల్లరికి నేను నవ్వేశాను. ఏమిటా మాటలు? అబ్బాయి ఏమన్నాడు? వాళ్ళ అమ్మ మందలింపుగా అడిగింది. సందు చివరే ఉన్నాడట, ఎవరిని చూసుకోవద్దని లబలబలా ఆడాడు, లిల్లీ నవ్వుతూ అంది. అదిగో కారు వచ్చేసింది. వాళ్ళ తమ్ముడు టై సర్దుకుంటూ బావగారిని రిసీవ్ చేసుకోవడానికి ఎదురెళ్లాడు. విక్కీ టేప్ రికార్డర్లో మంగళవాయిద్యాల కేసెట్ ఆన్ చేశాడు. పురోహితుడి కన్నా ఎక్కువగా రిజిస్ట్రార్, త్వరగా రమ్మనండి, త్వరగా లేకపోతే దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని కంగారు పెట్టేశాడు. అతను కారు దిగి వెనక డోర్ తీశాడు. వెనకాల సీట్లో నుండి ఒక ముసలావిడ, లిల్లీ వాళ్ళ నాన్న దిగారు. లిల్లీ తల్లి ఆనందంగా, ఏమండి వచ్చారా అంటూ ఎదురెళ్ళింది. ఆయన ఆశ్చర్యంగా, ఏమిటి బోస్, పెళ్లి కూతురు ఎవరు అని అడిగాడు. నేనే, మీరు పెళ్లి కొడుకు తరపున వచ్చినట్లున్నారు, వ్యంగ్యంగా అంది లిల్లీ. ఆయన బోస్ చెయ్యి పట్టుకుని, నా కూతుర్ని చేసుకుంటున్నట్లు నాకు చెప్పలేదే? లిల్లీ నా కూతురయ్యా, నా సొంత కూతురు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్, తన సెలక్షన్స్ కి హ్యాట్స్ ఆఫ్, ఎక్సైట్ అయిపోతూ అన్నాడు. నాకు తెలుసు డాడీ, వినయంగా చెప్పాడు అతను. బోస్ లిల్లీతో, అందరి ముందు ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు విన్నావుగా, ఇప్పటికైనా నీ పట్టుదల తీరిందా అన్నాడు. లిల్లీ డాడీ అంటూ ఆయన గుండెల మీద తలవాల్చింది. ఇంకా లోపలికి రండి, రిజిస్ట్రార్ వాచ్చి చూసుకుంటూ అరిచాడు. పెళ్లికొడుకు చాలా బాగున్నాడు, కానీ ఎక్కడో చూశాను. ఎక్కడా? నాకు సడన్ గా స్ట్రైక్ అయింది. నిన్న చిత్ర పెళ్లిలో ఇతను మేము వచ్చేస్తుంటే ఎదురుపడి, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూశాను, మీ పేరు అని అడిగాడు. నేను చెప్పకుండా వచ్చేసాను. అరరే, ఎంత పని చేశాను, ఇప్పుడు నా గురించి ఏమనుకుంటాడో ఏమో. లిల్లీ పరిచయం చేయగానే మీ స్నేహితురాలకి మినిమం మేనర్స్ కూడా లేవు అంటాడేమో. అబ్బాయి పేరు చంద్రబోస్, అమ్మాయి పేరు లిల్లీ, ఇక్కడ సంతకాలు పెట్టండి అన్నాడు క్లర్క్. చంద్రబోస్ పూర్తి పేరు ఇదా? అముక్త, నా పక్కకు రా పిలిచింది లిల్లీ. అతను లిల్లీ వేలికి ఉంగరం తొడుగుతూ తల ఎత్తి నా వైపు చూశాడు. అతని కళ్లల్లో అదే విస్మయం. లిల్లీ కూడా అతని వేలికి ఉంగరం తొడిగింది. ఇద్దరూ సంతకాలు చేసి భార్యాభర్తలయ్యారు. నేను సిద్ధంగా ఉంచిన గులాబీ చేమంతి రేకులు చల్లగానే మిగతా వాళ్ళు కూడా అలాగే చేసి వధూవరుల్ని దీవించారు. ఈ అమ్మాయి ఎవరు? అతను లిల్లీని అడిగాడు. నేను చెప్పలేదు, నా క్లోజ్ ఫ్రెండ్ ఆముక్త, లిల్లీ పరిచయం చేసింది. నేను చేతులు జోడించాను. అతను కూడా నమస్కరించారు. పదండి, లంచ్కు టైం అయింది అని లిల్లీ తమ్ముడు తొందర పెట్టాడు. ముందే ఏర్పాటు చేసిన బఫే ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. లిల్లీ ఆఫీస్ స్టాఫ్ అంతా వచ్చారు. బోస్ నా దగ్గరికి వచ్చి, మిమ్మల్ని ఎక్కడో బాగా చూసినట్లుగా అనిపిస్తుంది, కర్నూలు ఎప్పుడైనా ఉన్నారా అడిగాడు.
నేను నోట్లో పెట్టుకోబోతున్న స్వీట్ జారి మళ్లీ ప్లేట్లో పడిపోయింది. కర్నూలా అన్నాను. గుర్తొచ్చింది. మీరు మీరు అచ్చు కాళిందిలా ఉన్నారు. కాళింది మీకేమవుతుంది? ఆత్రంగా ఆనందంగా అడిగాడు. నాకు భూకంపం వచ్చి నేను పాతాళంలోకి కూరుకుపోతున్నట్లుగా అనిపించింది. మా అక్క మీకెలా తెలుసు అడిగాను. అతని కళ్లల్లో లీలగా తడి. నాకు చాలా కావలసిన మనిషి దేవుడు కాకుండా చేశాడు. ఆమె ఎప్పుడూ నా జ్ఞాపకాల్లో సజీవంగానే ఉంటుంది. షీఈ్ రేరెస్ట్ అమాంగ్ ది రేర్ పర్సన్స్ అన్నాడు. మీరేనా చంద్ర? వణుకుతున్న గొంతుతో అడిగాను. అవును, మీకు నేను తెలుసా? కాళింది చెప్పిందా? నా భుజం మీద చెయ్యి వేసి ఉద్విగ్నంగా అడిగాడు. నేను కంగారుగా తల తిప్పి చుట్టూ చూశాను. లిల్లీ ఎవరితోటో అటు తిరిగి మాట్లాడుతుంది. ప్లీజ్, లిల్లీకి మీరు కాళింది తెలుసని చెప్పకండి. కాళింది మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ వాగ్దానం చెయ్యండి చాలు. అతని చెయ్యి పట్టుకుని బ్రతిమాలుతూ అన్నాను. ఓకే, అర్థం చేసుకున్నట్లు తల ఆడించాడు. లిల్లీ నాకు మా అక్క కన్నా ఎక్కువ. ఐఆమ్ రియల్లీ వెరీ హ్యాపీ. లిల్లీకి తగ్గ వరుడు దొరికాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ దగ్గుత్తికతో అన్నాను. అతను నా తల నిమిరాడు. ఆ స్పర్శలో, ఆ చూపులో చిన్నక్క జ్ఞాపకాలు. ఎంత దయని వర్షిస్తున్నాయి ఆ కళ్ళు. అక్క చెప్పిన సంగతులు, లిల్లీ చెప్పిన సంగతులు అన్నీ అతని వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ చెవుల్లో హోరుమంటున్నాయి. సముద్రం పక్కనే నిలబడి కెరటాల హోరు వింటున్న దానిలా నా చెవులు రెండు గళ్ళు పడ్డాయి. ఎంత ప్రయాసపడ్డాను, ఎక్కడెక్కడో వెతికాను. ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు లిల్లీ కూడా నాతో వెతికింది. తప్పకుండా దొరుకుతాడంట. దొరికాడు తనకి. నేను చూసిన వాణ్ణే చేసుకుంటానని ఏ ముహూర్తంలో అందో తథాస్తు దేవతలు తమ పని కానిచ్చేశారు. లిల్లీకి ఈ విషయం తెలియకూడదు. కళ్ళు తుడిచేసుకున్నా. ముక్తా, లిల్లీ పిలుస్తోంది. లిల్లీ నాకు అచ్చు చిన్నక్కలా కనిపిస్తోంది. దగ్గరికెళ్లి గాఢంగా కౌగిలించుకుని ఆమె చెక్కుల మీద ముద్దు పెట్టుకున్నాను. ఏమిటి పని? మా వారు ఈర్ష్య పడగలరు అని నవ్వింది. దూరం నుండి బోస్ మమ్మల్ని చూసి నవ్వాడు. ఆ నవ్వు చాలా మనోహరంగా ఉంది. అతనికి 2 విషయాలు తెలిస్తే అలా నవ్వడు. 1, చిన్నక్క ఆమె కిడ్నీ అతని కోసం దానం చేసిందని. 2, నేను అతన్నే పెళ్లి చేసుకోవాలని పిచ్చిగా అన్వేషించానని. లిలీకి ఒకే ఒక విషయం తెలీదు. తన ప్రాణ స్నేహితురాలు కోరుకున్న వాణ్ణి తను చేసుకుందని. వాళ్ళిద్దరికీ ఈ విషయాలు ఎప్పటికీ తెలియవు. తెలిసే ఆస్కారం లేదు. ఇంటికి వెళ్ళగానే ఎర్ర డైరీ మసి చేసేయాలి. ఇంటికొచ్చేసరికి గుమ్మంలో ఉత్తరం కనిపించింది. తీసి చదివాను. రషీద్ దగ్గర నుంచి. చంద్ర హైదరాబాద్ వచ్చాడని, అతని పెళ్లి వివరాలు రాశాడు. నేను చీర కూడా మార్చుకోకుండా హడావుడిగా కాగితం తీసుకుని మేం కలుసుకోవాలనుకున్న చంద్ర దొరికాడని, రషీద్ చెప్తున్న చంద్ర మాకు తెలియదని, అసౌకర్యానికి చింతిస్తున్నామని రాసి వెంటనే వెళ్లి పోస్ట్ చేసి వచ్చాను. ఎర్ర డైరీతో పని అయిపోయింది. దాన్ని తీసుకుని పెరట్లోకి వెళ్లి మంట పెట్టాను. ఏం చేస్తున్నావే అమ్మ అడిగింది. నీ 2 కూతుళ్ల జీవితాల్లో నీకు తెలియని పుటల్ని తగలబెట్టేస్తున్నాను అనుకున్నాను. ఆ వేళ 7వ తారీఖు. నాకు గుర్తే లేదు. కానీ శ్యామసుందర్ వచ్చి గుర్తు చేశాడు ఆ సాయంత్రం. అతని కళ్లల్లో దీపాలు వెలిగించుకొని వచ్చినట్లున్నాడు. సంధ్య ఎరుపు రంగు పులుముకుంటుంది. మిగిలిపోయిన వెలుతురు మేఘాల మాటున దాక్కుంది. కాఫీ ఇవ్వనా అడిగాను. నాకు మీ నిర్ణయం కావాలి. ఎదురుచూసే ఓపిక లేనట్లుగా అడిగాడు. పెరట్లో తులసికోట దగ్గర కూర్చుందాం అన్నాను. తులసమ్మలో సంధ్యదీపం మిణుకు మిణుకుమంటుంది. ఇద్దరం వసారా మెట్ల మీద కూర్చున్నాం. అమ్మ, నాన్న రామాలయంలో హరికథ వినడానికి వెళ్లారు. రుక్మిణి కళ్యాణం. చెప్పండి అన్నాడు. నేను గొంతు సవరించుకుని మొదలుపెట్టాను. మీకు నేను నచ్చానన్నారు. నా గురించి ఏమీ తెలుసుకోకుండా కేవలం 1 గంట పెళ్లి చూపుల్లో చూసి నీ పేరు నచ్చింది, నువ్వు నచ్చావు అన్నారు. అలా కాకుండా నా గురించి పూర్తిగా తెలుసుకుని అప్పటికీ నా పట్ల ఇష్టం ఉంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాను. మీరేం చెప్పినా నాకు మీరంటే ఇష్టమే. శ్యామసుందర్ అడ్డుపడ్డాడు. అలా కాదు, ముందు పూర్తిగా వినండి, అప్పుడు చెప్పండి అన్నాను. సరే కానివ్వండి. చేతులు కట్టుకున్నాడు. ఆముక్త అంటే ఎప్పుడు ముట్టుకోబడనిది అని అర్థం. అది నా పేరు. అతను నవ్వుతూ వింటున్నాడు. నేను నాకే చెప్పుకుంటున్నట్లుగా చెప్పుకుపోతున్నాను. అతని ముఖంలో కలవరం, గగుర్పాటు, నిరసన, జాలి, బాధ, ఎన్నెన్నో భావాలు ఆకాశంలో మేఘాల్లో కదలాడి తునాతునుకులవుతున్నాయి. శివ, సందీప్, సిద్ధార్థ, చైతన్య, మాధవ్, విక్రమ్, చంద్ర ఒక్కొక్కరి గురించి నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పసాగాను. 20 ఏళ్లకే అనుభవాల ఆదికావ్యమైన జీవితం. ఎదుటి వాళ్ళకి ఇరకాటంలో పడేసే వ్యక్తిత్వం. నన్ను నేను సుఖపెట్టుకోలేని నిజాయితీ. ఎదుటి వాళ్ళకి సుఖం ఇవ్వలేని పరిణితి. ఆకాశాన్ని ఎవరో చీలికినట్లుగా వెన్నముద్దలాంటి చంద్రుడు బయటపడ్డాడు. అన్నీ విప్పి చెప్పి నా మనసును మధిస్తే హాయైన నిట్టూర్పు బయటపడింది. కొబ్బరి మువ్వలు వెన్నెలు పూసినాయి. కానీ శామ్ ముఖం మీద నీలి నీడలో అలుముకున్నాయి. అమ్మా నాన్న వచ్చారు. మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అటు పక్కగా రాలేదు. నా గురించి అన్ని వివరాలు చెప్పడం పూర్తయ్యేసరికి రాత్రి 10 గంటలైంది. నేను శ్యామసుందర్ ముఖంలోకి జవాబు కోసం చూశాను.
నాకు మంచినీళ్ళు కావాలి అన్నాడు. నేను మారు మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్లి చెంబు నిండా మంచినీళ్ళు తెచ్చిచ్చాను. అతను ఆపకుండా ఘటఘటా త్రాగేశాడు. ఆ తర్వాత లేచి నిలబడి, ఆముక్త గారు, ఆ రోజే మీరు తల వంచుకొని వివాహానికి మీ అంగీకారం చెప్పి ఉంటే ఈ పాటికి మన పెళ్లి ముహూర్తం నిశ్చయం అయ్యేది. కానీ మీరు ఇలా నిజాయితీగా నాకు మీ జీవితంలోని వ్యక్తులందరినీ పరిచయం చేశారు. ఒక సామాన్యమైన మగవాడు ఆ అమ్మాయికి తన మొట్టమొదటి ప్రియుడు కాదన్న విషయం తెలిసాక కూడా పెళ్లి చేసుకోగలడా? చేసుకుని వాళ్ళతో ఏదో ఒక సందర్భంలో తనను పోల్చుకోకుండా ఉండగలడా? మీరే ఆలోచించండి అన్నాడు. నేను నిర్వికారంగా చూస్తున్నాను. నేను వెళ్ళొస్తాను అన్నాడు. మళ్లీ రావడం ఉండదని తెలుసు, కానీ మంచిది అన్నాను. అతను వెళ్తుంటే తలుపేసుకుంటూ అనుకున్నాను, ఒక్కొక్కరే ఈ మెట్లు దిగి ఇలాగే చీకట్లో మాయమయ్యారు. నేను వాకిల్ దాకా వచ్చి ఇలాగే సాగనంపాను. ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం లాగా నాకు ప్రేమ వైరాగ్యం కలిగింది. ప్రేమలో ఓడిపోయినప్పుడు కలిగేది. ఇంకెవడొచ్చినా తలుపు తీయను. తలుపు తెరిచి ఆహ్వానించి ఆ పైన పడే వేదన నాకింక వద్దు. అసలు జీవితంలో ఇంకో మగాడే వద్దు. ఇంతవరకు జరిగిపోయిన ఈ అనుభవాలు చాలు, ఈ ప్రేమలు చాలు. తలుపుకి వీపు పెట్టి ఆనుకొని నిలబడ్డాను. నా కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు జారిపడ్డాయి. నేను కదలబోతుండగా టకాటకా తలుపు మీద చప్పుడైంది. ఇంత రాత్రి వేళప్పుడే ఎవరు? చేయి చాచి తలుపు తీయడానికి ఒంట్లో శక్తి మొత్తం కూడగట్టుకోవాల్సి వచ్చింది. ఓరగా తీసి తల బయటపెట్టి ఎవరు అన్నాను. ఆ నిశీధిలో ఓ ఆకారం. ఆముక్త, నేనే, గుర్తుపట్టి చూద్దాం అన్నాడు. నేను పరీక్షగా చూశాను. వెన్నెల చారపడి అతని ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. నేను శివని, నీకు బాదంకాయలు ఇచ్చేవాణ్ణి చిన్నప్పుడు, జ్ఞాపకం లేదు అంటున్నాడు. ఆ మాటలు విని నా గుండె కొట్టుకునే వేగం అకస్మాత్తుగా పెరిగిపోయి ఆ శబ్దం ప్రతిధ్వనిస్తోందా అన్నట్లు బయట కీచురాయి అరుస్తుంది. తలుపు తీయవా, నన్ను లోపలికి రానియ్యవా అని అడుగుతున్నాడు అతను. ఏం చేయను? ఇందాకేగా గట్టిగా నిర్ణయించుకున్నాను తలుపు తీయొద్దని. వేయబోవని తలుపు తీయమంటూ పిలువు. రాధకెందుకో నవ్వు గొలుపు, నీలోనా నాలోనా నిద్రపోయే వలపు, మేలుకుంటే లేదు తలుపు అన్న కృష్ణశాస్త్రి గారి గేయం గుర్తొస్తుంది. శివ బయట గుమ్మం దగ్గరే నిలబడ్డాడు. నేను తలుపు తీయనా వద్దా? నెమ్మదిగా తలుపు తెరిచాను. చీకటి ముడుచుకొని వెలుతురు వచ్చింది. తెల్లారింది. ముగ్గు పెట్టడానికి అడుగు ముందుకు వేయబోయి అంతలో ఆశ్చర్యంగా ఆగిపోయాను. ఆ ప్రత్యూషంలో అతను వరండా అంచున వాకిటి వైపు మొహం పెట్టి కూర్చున్నాడు. రాత్రి నుండి ఇక్కడే వరండాలోనే ఉన్నావా అరిచినట్లుగా అడిగాను. అతను నెమ్మదిగా నా వైపు తిరిగాడు. అతను శివ కాదు, శ్యామ్ సుందర్. మీరా అన్నాను. అవును ముక్త, జీవిత భాగస్వామిని నమ్మించి మోసం చేయలేని మీ నిజాయితీ నాకు అర్థమైంది. అందుకు కొద్ది సమయం పట్టింది అంతే. ఇప్పుడు పరిపూర్ణమైన ఇష్టంతో మిమ్మల్ని నా జీవితంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నాతో కలిసి జీవన ప్రయాణం చేయడానికి మీరు సిద్ధమైనా? స్వచ్ఛమైన నవ్వుతో అడిగాడు. ఉషోదయం ఇంకా ఇంత అందమైన ఆహ్వానం పలుకుతుందని నేను అనుకోలేదు. చాచిన అతని చేతిని అందుకోవడానికి అడుగు ముందుకు వేశాను. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో ముగిసింది. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.